హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి కుర్తా సెట్స్ తీసుకున్నాను విత్ దుపట్టాతో. ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి, పార్టీ వేర్కి అన్నిటికీ సూపర్గా సెట్ అయిపోతాయి అనమాట. ఇవి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారంటే మీరైతే వెంటనే బై చేసేస్తారు. సో వీడియో ఫుల్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మన ఫస్ట్ కుర్తా సెట్ అనమాట. ఇప్పుడు ఇది చూసేద్దాం. ఇదిగోండి, ఇది అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది క్లాత్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ క్లాత్ అనమాట. చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేసి. ఇదిగోండి, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్కే. అండ్ మొత్తం డ్రెస్ అంతానేమో ఇలా బుటాలా ఇచ్చేసాడు, టాప్ టు బాటము. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్. సో నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, రౌండ్ వచ్చేసి మధ్యలో వీ షేప్ లాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇది అనమాట దానికి వచ్చిన ప్యాంట్. సో ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాడు, నార్మల్ సిల్క్ బ్లెండ్ లాగా ఇచ్చేసాడు. ఇది ప్యాంట్. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం పట్టు టైప్లా ఇచ్చాడు. చూడండి సరే ఎంత బాగుందో. ఇదిగోండి, ఎండ్ మొత్తం ఇలా బిగ్ బార్డర్లో వచ్చేసింది దుపట్టా. అండ్ రిమైనింగ్ అంతానేమో ఇలా చిన్న చిన్న బుటాల్లో ఇచ్చేసాడు. ఎంత బాగుందో చూసారా. సో ఇది అమెజాన్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా. ఇది వచ్చేసి కాస్ట్ 800 పడింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా సాఫ్ట్గానే ఉంది, మరి రఫ్గా అయితే ఏం లేదు. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మామూలుగా అయితేనే కాస్ట్ ఎక్కువ. సో ఈ కుర్తాకి ఈ ప్రైస్ అనేది రీజనబుల్లే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. ఇది చూడడానికంటే వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో సైజెస్ వచ్చేసి S నుంచి 5XL దాకా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. సో ఇప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఆ కలర్ కాంబినేషన్స్తో వచ్చిందనమాట ఈ డ్రెస్ అనేది. ఇది సో ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. డ్రెస్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. ఈ యోక్ పార్ట్ అంతా ఇందాక ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసాడు. సో ఈ ఆరెంజ్ మీద కూడా ఇలా వైట్ కలర్ డిజైన్ వచ్చేసింది, పెయింట్ అట్లాగా. సో మళ్ళీ ఎండ్లో వచ్చేసి మళ్ళీ పింక్ కలర్ షేడ్ ఇచ్చాడు. అండ్ బోర్డర్ అనేది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు, కట్ వర్క్తో ఇచ్చాడు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాగుంది, కానీ ఇక్కడ వైట్ డిజైన్ ఇలా రావడం వల్ల ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అంత కనిపించట్లేదు. ఆ వైట్ డాట్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంది. సో దీనికి దుపట్టా వచ్చేసి నార్మల్ది ఇచ్చేసాడు అనమాట. చూడండి, ఇక్కడ ఒక లేస్ యాడ్ చేశారు, మిగిలినంతా ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది సాఫ్ట్ క్లాత్, ఇదే క్లాత్ మరి. డ్రెస్ వచ్చేసి అయితే రాయల్ బ్లెండ్ అనమాట మెటీరియల్. అండ్ ప్యాంట్ వచ్చేసి లెగిన్ ప్యాంట్లా ఇచ్చేసాడు. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. నాకైతే బనియన్ క్లాత్లా అనిపించింది, అంత సాఫ్ట్గా ఉంది. సో ఇది క్లాత్ అనేది అయితే తెలియదు నాకు. సో నేను చూసిన దాని ప్రకారం రాయల్ బ్లెండ్ అని చెప్పారు. సో మెటీరియల్ అదే ఉంది. ప్యాంట్ కూడా రాయల్ బ్లెండే, సేమ్ ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఉంది. సో ఇందులో కూడా సైజెస్ S నుంచి 5XL దాకా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు ఇది కూడా 800 పడింది.
సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్ వేసుకున్నాకైతే చాలా బాగుంది లుక్. నేను నాకు చెప్పాను కదా ఇక్కడ వైట్ ప్రింట్ రావడం వల్ల ఎంబ్రాయిడరీ కనిపించట్లేదు అని చెప్పేసి, ఇప్పుడు వేసుకున్నాక ఎంబ్రాయిడరీ బాగా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీయే వైట్ ప్రింట్ని డామినేట్ చేసింది అనమాట. సో వేసుకున్నాకైతే ఇది ఇంకా లుక్ బాగుంది చూసినప్పటికంటే కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇదిగోండి, ఇదన్నమాట. ఇది యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసాడు చూడండి. సో ఈ మిడిల్ చూడండి, ఈ మిడిల్ డిజైన్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కలసం అలా ఆ టైప్లో అనిపించింది. సో ఈ యోక్ పార్ట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసాడు థ్రెడ్ వర్క్తో. సో 3/4 హ్యాండ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ కూడా లేస్ అటాచ్ చేసాడు చూడండి. అండ్ ఇది మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇంకా ఇది నెక్ అనమాట. నెక్ దగ్గర నుంచి ఇలా కిందకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. సో ఎండ్లో వచ్చేసి మళ్ళీ ఇలా లేస్ అటాచ్ చేసాడు, హ్యాండ్స్కి అటాచ్ చేసినట్టు. సో ఇది ప్లెయిన్ ఉన్నా సరే ఈ కలర్ బాగా లుక్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇది ఒక డ్రెస్ చూశాను. సో చూస్తే అది మొత్తం ప్లెయిన్, అది చాలా లుక్ వచ్చింది ప్లెయిన్ అయినా కానీ, అందుకే ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ప్లెయిన్ ఉన్నా సరే యోక్ పార్ట్ డిజైన్ వచ్చింది. సో దీనివల్ల ఇది హైలైట్ అయ్యింది. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది ప్యాంట్ అనమాట. ఇది రాయల్ బ్లెండ్ అనమాట క్లాత్. ప్యాంట్ కూడా అదే చూడండి. ఇది మొత్తము ప్లెయిన్ ఇచ్చేసాడు ప్యాంట్. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. కొంచెం ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు, కొంచెం పార్టీస్ అట్లా కొంచెం ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అన్నప్పుడు ఇవైతే చాలా బాగుంటాయి. లుక్ చూసారా, చాలా బాగుంది. అలాగే కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. నేను వేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, ఇంత సాఫ్ట్గా ఉంది కంఫర్టబుల్గా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి దుపట్టా. ఈ దుపట్టాస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి. చూడండి ఇలా లేస్ ఇచ్చేసాడు అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి కూడా S నుంచి 5XL దాకా సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు సైజ్ తెలియకపోతే పక్కన సైజ్ గైడ్ అని ఉంటుంది చూడండి, దానిలో చూసి నెంబర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీ సైజ్ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇది కూడా వేర్ చేసి చూసేద్దాం ఎలా ఉందో లుక్. నేను ఇందాక చెప్పాను కదా ఇది కలర్ వల్ల లుక్ వస్తుంది ప్లెయిన్ క్లాత్ అయినా అని చెప్పేసి. సో వేసుకుంటే తెలుస్తుంది అది. సో ప్లెయిన్ అయినా సరే లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ నెక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే బాగా సెట్ అయిపోయింది ఈ డిజైన్ ఇదంతాను. నాకు ఇది కలర్ అయితే బాగా నచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది అయితే ఫ్యాబ్రిక్ అయితే. ఇది నెక్ వీ షేప్ వచ్చింది, ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చాడు చూడండి చిన్నగా. ఇది వచ్చేసి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్కి కూడా ఎండ్లో ఇట్లా డిజైన్ ఇచ్చేసాడు ఎంబ్రాయిడరీ, చాలా బాగుంది ఇదైతే. అండ్ ఫుల్ వచ్చేసి ఇలా ఇచ్చేసాడు. టోటల్ కుర్తా మొత్తం ఇలాగే వచ్చేసింది. ఇది మిర్రర్ వర్క్ కాదు, ఓన్లీ థ్రెడ్ వర్క్. సో చూడ్డానికైతే మిర్రర్ వర్క్లా అనిపించింది. ఇది చాలా బాగుంది చూడ్డానికి కూడా. అండ్ ప్యాంట్ చూస్తే ఇదిగోండి ప్యాంట్, ఇది ప్యాంట్ అనమాట. మనం ఫస్ట్ డ్రెస్ చూడగానే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అన్ని మొత్తం చూస్తాము బాగుందా లేదా అని చెప్పేసి. సో నేను అది చూస్తూ ఉండిపోయాను తప్ప పాకెట్స్ చూసుకోలేదన్నమాట. ఇప్పుడు చూసాను పాకెట్స్. అండ్ సింగిల్ సైడ్ ఇచ్చాడు ఇది పాకెట్, డబల్ సైడ్ ఇవ్వలేదు. సో నేను వేసుకున్న డ్రెస్ అంతకుముందు చూపించిన 2 డ్రెస్సెస్ కూడా సింగిల్ సైడే ఉంది పాకెట్. ఇది అనమాట. ఈ డ్రెస్కి వచ్చేసి దుపట్టా చూడండి, ఈ లేస్ వేసాడు. సో డ్రెస్సెస్ అన్నిటికీ సేమ్ లేస్ వేసాడు దుపట్టా. ఈ దుపట్టా అయితే కాటన్ బ్లెండ్ కాదు, ఇది వేరే ఏదో ఫ్యాబ్రిక్, కొంచెం నెట్ లాగా అనిపిస్తుంది. మీకు చూస్తే తెలుస్తుంది అనుకుంటా, నెట్లా అనిపిస్తుంది ఇది. సో మొత్తం ఇలా వచ్చిందనమాట ప్లెయిన్. సో ఈ నెట్ లాగే ఉంది చూడండి. సో ఇది కూడా సైజు S నుంచి 5XL దాకా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 600కే వచ్చేసింది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి.
సో ఇప్పుడు ఈ డ్రెస్ వేర్ చేసి ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది వేసుకున్నాక చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉందన్నమాట ఈ కుర్తా అయితే. ఇప్పుడు మన నెక్స్ట్ కుర్తా చూసేద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. చూడండి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి. ఇక్కడ ట్రీస్, లీవ్స్ అట్లా ఇచ్చేసాడు అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ యోక్ పార్ట్ మొత్తము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇవి. అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి మిర్రర్ వర్క్లా ఇచ్చేసాడు. మిర్రర్ ఇవ్వలేదు కానీ సీక్వెన్సెస్ ఇచ్చేసాడు. సో దూరం నుంచి చూడడానికి అయితే మిర్రర్లా అనిపించింది. మధ్యలో సీక్వెన్సెస్ ఇది కూడా రిమైనింగ్ మొత్తము ఇలా వర్క్ ఇచ్చేసాడు అనమాట సీక్వెన్సెస్తో. మీకు దూరం నుంచి చూస్తే మీకు మిర్రర్ వర్క్లా అనిపించవచ్చు, కానీ సీక్వెన్సెస్తో ఇచ్చాడు. చూడండి, సీక్వెన్సెస్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. మొత్తం సీక్వెన్సెస్తో ఇచ్చేసాడు. చూడండి, సీక్వెన్సెస్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు అనమాట ఇలాగా. ఇదన్నమాట కుర్తా అయితే. అండ్ ప్యాంట్ వచ్చేసి చూడండి, ఇది ఆల్రెడీ కాటన్ బ్లెండ్ అని చెప్పాను కదా, ఇదన్నమాట. సో ఇది కూడా సాఫ్ట్గానే ఉంది ఫ్యాబ్రిక్. దీనికి కూడా పాకెట్ ఇచ్చాడు. ఇదిగోండి పాకెట్. అండ్ దీని దుపట్టా వచ్చేసి దీనికి లేస్ ఇలా సింపుల్ లేస్ వేసాడు అనమాట. ఎండ్స్ మొత్తం వచ్చేసి 4 సైడ్స్ వేసాడు ఇలాగా. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, డ్రెస్కి ఇచ్చినట్టు సీక్వెన్సెస్తో. మీకు డ్రెస్ మీద కంటే ఇక్కడ బాగా కనిపిస్తున్నట్టుంది చూడండి. ఇలా ఇచ్చాడు మొత్తం ఆల్ ఓవర్ దుప్పట్టా మొత్తం ఇచ్చేసాడు ఇలాగా. రిమైనింగ్ 4 సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ వేసాడు అనమాట, చాలా థిన్ లేస్. దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చూస్తారుగా, తెలుస్తుంది కదా మీకు. సో ఇది కూడా S నుంచి 5XL దాకా సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇది కాటన్ బ్లెండ్ కాబట్టి ఇది కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే డ్రెస్ కంటే కూడా దుపట్టా బాగా నచ్చేసింది. చూడండి ఎలా మెరుస్తుందో. సో నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు కావాల్సిన చూసి బై చేసేయండి. అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. ఇలాగే ఈ కుర్తా సెట్స్తో మనం ఇంకో వీడియో చేయబోతున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, ఆ వీడియో రాగానే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అనేది నడుస్తుందన్నమాట. ఇప్పుడు కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, మీరు ఇప్పుడు తీసుకోవడమే బెటర్. సమ్మర్ సేల్ అయిపోయిన తర్వాత కాస్ట్ అయితే పెరిగిపోతుంది. అందుకే మరీ చెప్తున్నాను, వెంటనే బై చేసేయండి. మీరు కావాలి అంటే కార్ట్లో పెట్టి అలా ఉంచేయడం అలా చేయకండి. సో ఇంతటితో వీడియో పూర్తయిపోయింది. టాటా, బాయ్ బాయ్.